చంద్రబాబు 120 సీట్లు సాధిస్తాం అన్నటువంటిది తన పార్టీ శ్రేణులకి ధైర్యంగా చెప్తున్నటువంటి మాట. జనసేనతో పొత్తులో 24 సీట్లు కోల్పోయారని, దాని వలన తమకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నటువంటి తెలుగుదేశం నాయకులకి మనం వాళ్ళకి 24 ఇచ్చాం, దానివలన 151 సీట్లలో మనకి వాళ్ళ ద్వారా 5 నుండి 15%, కొన్ని చోట్ల 20% ఓట్లు కూడా ప్రయోజనం. తద్వారా జనసేనకు సంబంధించినటువంటిది 20,000 30,000 ఓట్లు వచ్చినటువంటి సీట్లు కూడా మనం తీసుకున్నాం. వాళ్ళకి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా అవుతుంది. అది పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు, అది నేను ప్లాన్ చేసుకుంటాను. మీరు సీరియస్గా సిన్సియర్గా కష్టపడండి. ఇంకోటి, అసంతృప్తులు పక్కన పెట్టేయండి, తర్వాత మీ ఫ్యూచర్ నేను చూసుకుంటాను. టోటల్గా మీకు ఏదో ఒక అవకాశం నేను ఇస్తాను. 120 స్థానాలంటే మనం సొంతగా 100 దాటితే మాత్రమే రేపు పొద్దున ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలా కావాలంటే జనసేనని మనం తీసుకెళ్ళాలి, అలా కాకపోతే మనం దెబ్బతింటాం. ఇప్పుడు జనసేనతో పొత్తు వల్ల మనంగా 120 సాధిస్తాం కాబట్టి ఆ తర్వాత జనసేన మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ పార్టీని వాళ్ళు చూసుకుంటారు, వైసీపీని దెబ్బతీసి వాళ్ళు సాధించుకుంటారు. తద్వారా మనకు ఫ్యూచర్లో కూడా దాంతో ప్రయోజనం ఉంటుంది తప్పించి నష్టమే ఉండదు అన్నటువంటిది తన పార్టీ శ్రేణులకి చెప్తున్నటువంటి లెక్క.